హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. రోజు రెగ్యులర్ గా లాగిన్ అయినట్టు ఈ రోజు కూడా లాగిన్ అయిపోయాయి అనమాట. ఫస్ట్ బుకింగ్ పెనంలూరు నుంచి అమ్మ కళ్యాణ మండపం వరకు పడింది. అది 270 వచ్చింది బిల్లు. ఒక్కళ్ళే ర్యాపిడోలో అనమాట. కస్టమర్ దింపేసి పుష్ప హోటల్ దగ్గరికి వెళ్ళిపోయా. పుష్ప హోటల్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ నుంచి పారింగ్ కి డ్రాప్ వచ్చింది. అది ర్యాపిడోలోనే. కస్టమర్ ని పారింగ్ లో దింపేసా అనమాట. దింపేసి పారింగ్ సెంటర్ వరకు వచ్చా. అక్కడ వెయిట్ చేస్తే ఏమన్నా బుకింగ్స్ పడతాయేమో అని. మధ్యలో 2 రైడ్స్ పడినాయి. రైల్వే స్టేషన్ ఒకటిని ఇంకోటి ఎక్కడికో చూడలేదు. అవి నాకు యాక్సెప్ట్ అవ్వలేదన్నమాట. తర్వాత ఊబర్లో పొరకి సెంటర్ నుంచి ఆటో నగర్ పడింది. అది 140 వచ్చింది బిల్లు. కస్టమర్ని దింపేసి కొంచెం ముందుకు వచ్చి బెన్ సర్కిల్ దగ్గర వెయిట్ చేశాను అనమాట. ఈలోపు మనకు తెలిసిన ఎట్టిక బండి ఒకటి వచ్చింది. ఆ బండిలో కూర్చున్నా. ఆ బండిలో కూర్చుని కొంతసేపు ఇద్దరం మీటింగ్ చెప్పుకున్నాం. చాలాసేపు వెయిట్ చేసా బెన్ సర్కిల్లో. మన బండి ఏమో ఇక్కడ పక్కన పార్క్ చేసా. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బుకింగ్స్ ఏం రాలేదు. సో ఇంకా నా రెగ్యులర్ ప్లేస్కి వెళ్ళిపోయా అనమాట. వెళ్ళిపోగానే అక్కడ నుంచి పుష్ప హోటల్ దగ్గర నుంచి నాగాలంక పక్కన ఒక 10 కిలోమీటర్స్ బుకింగ్ వచ్చింది యూబర్లో. అది 1800 ఎంతో చూపించింది. బట్ నేను 2500 వరకు మాట్లాడుకుని కస్టమర్ని తీసుకుని వెళ్ళా. ఇల్లు దగ్గర కస్టమర్ కూరగాయలు కొనుక్కుంటారంటే ఆపాను అనమాట. అక్కడ నుంచి కస్టమర్ని నాగాలంక వరకు తీసుకెళ్ళిపోయి కస్టమర్ లొకేషన్లో దింపేసా. అమౌంట్ ఇచ్చారు. రిటర్న్ అయిపోయా. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అనమాట. వర్షం కూడా వస్తుంది. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. చాలా మంది అమౌంట్లు కూడా చెప్పన్నా అంటున్నారు. అమౌంట్లు చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్కి వెళ్తారు అనమాట. ఒక్కొక్కరితో కొంచెం తక్కువకి వెళ్తారు, ఒక్కొక్కరు కొంచెం ఎక్కువకి వెళ్తారు. అదంతా కస్టమర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంతే. ఇంకా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.